మీ అందరికీ ఆల్రెడీ తెలిసిందే 'సోలో లెవెలింగ్ రీ అవేకెనింగ్' మూవీ అయితే మన ఇండియాలో అయితే రిలీజ్ అయిపోయింది. చాలా అంటే చాలా థియేటర్స్‌లోనే. బట్ అందరూ కూడా తెలుగు డబ్‌లో కూడా వస్తుందనుకున్నారు. ఈవెన్ నేను కూడా అనుకున్నా. ఎందుకంటే వాళ్ళు ముందు చేసిన ప్రమోషన్స్ అలాంటివి ఈవెన్ రానా గారిని కూడా పెట్టి. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ అవి క్రంచీ రోల్ ప్రమోషన్ అనమాట. అంటే అది క్రంచీ రోల్‌లో అయితే తెలుగు డబ్‌లో వస్తుందని. మనకి థియేటర్స్‌లో కాదు. అయినా సరే కొన్ని చోట్ల 'సోలో లెవెలింగ్ ది అవేకెనింగ్' మూవీని హిందీ డబ్ అండ్ అలాగే ఇంగ్లీష్ డబ్‌లో అయితే రిలీజ్ చేశారంట. హిందీ డబ్ అయితే కొన్ని చోట్లయితే వచ్చిందంట. మరి మిగతా లాంగ్వేజెస్ గురించి తెలిసిందేగా యాజ్ యూజువల్. సో, క్రంచీ రోల్‌లో అయితే నెక్స్ట్ మంత్‌లో మీకు ఎయిరింగ్ అనేది స్టార్ట్ అవుద్ది అఫీషియల్‌గా. సో, అప్పుడు డైరెక్ట్ తెలుగు డబ్ అయితే వస్తది. మీకు జనవరి 11 నుంచయితే వస్తుందనమాట ఈ 'సోలో లెవెలింగ్' సీజన్ 2. సో, సీజన్ 2లో డైరెక్ట్ యాడ్ అయితే చేసేస్తారు. ఇప్పుడు మీకు తెలిసిందే మనకి ఈ మూవీలో సీజన్ 1 రీక్యాప్ అండ్ అలాగే సీజన్ 2 నుంచి కేవలం 2 ఎపిసోడ్‌లనమాట. ఈ మూవీ ఫుల్ లెంత్ మీకు 1 అవర్ 46 మినిట్స్. సో, ముందుగా ఓవరాల్‌గా ఎలా ఉందంటే సూపర్ అంటే సూపర్ అనిపించింది నాకు మూవీ. సో, ఎక్కడా గూడా మనకి లోగా అయితే అస్సలంటే అసలు ఫీల్ గాదు. ఎందుకంటే సీజన్ 1 మొత్తం మనకు ఆల్రెడీ తెలిసిందయినా సరే, మళ్ళీ దాన్ని అలా పెద్ద స్క్రీన్‌పై చూస్తూ ఉంటే ఒక మంచి ఫీలింగ్ అయితే ఇస్తుందనమాట. అంటే కొత్త వాళ్ళు గూడా ఎవరైనా ఇంతకుముందు చూడని వాళ్ళు గూడా వచ్చి చూస్తే వాళ్ళకి అర్థమయ్యేలాగైతే పెట్టారనమాట. సో, మీకు ఈజీగా అర్థమవుద్ది. మీకు కేవలం మనకి కొత్తగా వచ్చేటి 38 మినిట్స్ అనమాట. మనకి లాస్ట్ 38 మినిట్స్ మాత్రమే 2 ఎపిసోడ్‌లు. అదే సీజన్ 2 నుంచి. చెప్పా గదా! రెడ్ గేట్ ఆర్క్. సో, రెడ్ గేట్ ఆర్క్ సింపుల్‌గా అయితే ఎండ్ అయిపోద్ది. మనకి ఈవెన్ మాన్వాలో గూడా అదేదో పెద్దగుండదు. సో, జస్ట్ అంతే. మనకి మాన్వాలో ఎలా ఉందో దీంట్లో గూడా యాజ్ యూజువల్ అలాగే పెట్టారు. అండ్ ఇన్‌ఫాక్ట్ నాకు పర్లేదనిపించింది. నచ్చింది. సో, మీ అందరికీ ఆల్రెడీ తెలిసిందే నేను సీజన్ 1 గురించి ఎన్ని సార్లు కంప్లెయింట్ జేశాను. అంటే క్యారెక్టర్ డిజైన్ అవంతా అంత బాలేవు. అంత పెద్దగా ఏం లేదని. బట్ దీంట్లో నాకు ఇట్స్ ఓకే. ఫైన్ అనిపించింది. కాకపోతే జెన్‌ము క్యారెక్టర్ కొద్దిగా స్టిఫ్‌గా ఉండడం తప్ప మిగతాదంతా గూడా ఓకే. పర్లేదు. బాగుంది. అండ్ ఆ యానిమేషన్, ఫైట్సు, మ్యూజిక్కు ఎస్పెషల్లీ టూ గుడ్ అవి. సో, మనకి ఎక్కడ గూడా తగ్గినట్టు అనిపియలేదు. ఈవెన్ ఆ ఫైట్ సీన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఆ సౌండ్ మిక్సింగు నిజంగానే చెవులు పోతాయి భయ్యా! మంచి థియేటర్‌కెళ్ళండి. మనోడు ఫైట్ చేస్తున్నప్పుడు భలే అంటే భలే ఉంటది. ఇంకా సెన్సార్ కట్స్ అవన్నీ ఏమన్నా ఉంటాయనుకున్నా థాంక్ గాడ్ ఏంటివి గూడా లేవనమాట. సో, ఎలా ఉందో అలానే ఉంది. ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్ ఇండియాలో కూడా. సో, నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ అంటే చాలా బాగుంది. మీకు మూవీ యొక్క రన్ టైమ్ అయితే 1 అవర్ 46 మినిట్స్. దాంట్లో 1 అవర్ మీకు రీక్యాపే ఉంటదనమాట. 1 అవర్ ఆర్ 1 ½ అవర్. మీకు కేవలం లాస్ట్ 40 మినిట్స్ మాత్రమే సీజన్ 2లోని 2 ఎపిసోడ్‌లు రెడ్ గేట్ ఆర్క్ అయితే ఉంటదనమాట. సో, అది మరి విషయం. అండ్ దీంట్లో మెయిన్ యాంటాగనిస్ట్ కేవలం లాస్ట్‌లో అది బార్కా క్యారెక్టర్ కేవలం ఉండేది. ఒక్క ఎపిసోడే ఫుల్ లెంత్ కూడా మీరు ఓన్లీ 1 ఫైటే. సో, తను యాంటాగనిస్ట్ అని కంప్లీట్‌గా చెప్పలేను. జస్ట్ ఊకే మనకి నార్మలే. జిన్‌వూకి అలా మీరు మాన్వాలో బొచ్చెడు మంది తగులుతారు. వాళ్ళలో వీడొకడు అంతే. సో, మీ ఆల్రెడీ తెలిసిందే సీజన్ 1లోనే మనకి క్యాంగ్ టేషెక్ ఒకడు, ఇంకా వాడొకడు ఉంటాడు చూడు 'హాంగ్ డాంగో.' సో, ఇలా చాలామంది తగులుతూ ఉంటారనమాట. అందరిని ఏసేసుకుంటూ వెళ్తూ ఉంటారు కదా! సో, ఇందులోను కూడా అలానే. కాకపోతే ఇది ఫ్యూచర్‌లో ఒక స్టెప్పింగ్ స్టోన్ అనమాట. అంటే వెళ్ళే కొద్దీ ఒక స్టెప్పింగ్ స్టోన్. ఇంకా తను సో, మీకు మూవీ చూస్తే అర్థమవుద్ది. సో, 'షాడో మోనార్క్' ఇంకా దగ్గరగా వెళ్తూ మోనార్క్స్ గురించి అందరి గురించి తెలుసుకుంటూ పోయే ఒకటనుకోండి అంతే. అండ్ మనోడి యాటిట్యూడ్ కంప్లీట్‌గా మారిపోద్ది. సో, ఒక హోల్ లెవెల్ న్యూ జిన్‌వూనయితే చూస్తారనమాట. హెయిర్ స్టైల్ అంతా గూడా పర్లేదు. మీకు మాన్వాలో గూడా బానే ఉంటది. దీంట్లో గూడా చాలా అంటే చాలా బావుంది. ఇంకా ఫ్యూచర్‌లో తోపైతే తోపుంటాడు మనోడు. సో, జిన్‌వూ ఒక రేంజ్‌లో అయితే ఉంటాడనమాట. నేనైతే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాబ్బా! మనకి జాన్ 11 నుంచయితే స్టార్ట్ అవుద్ది గదా! సీజన్ 2. చానా అంటే చానా బాగా వెయిట్ జేస్తన్నా. సో, ఎవరైనా సరే ఇక థియేటర్‌లో మిస్ అవుతే మీరిక నెక్స్ట్ మంత్ వరకు వెయిట్ చేయాల్సిందే క్రంచీ రోల్‌లో వచ్చేంత వరకు. ఇదనమాట విషయం. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. సో, తెలుగు డబ్‌లో రావాలంటే మీరు నెక్స్ట్ మంత్ వరకు ఆగండి 'సోలో లెవెలింగ్' అంతే. అంతకు మించి ఏం జేయలేం.
దట్స్ ఇట్. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.